ఎంతో మంది టాలెంట్ ఉన్న వాళ్ళు దేశం వదిలి ఎందుకు వెళ్లిపోతున్నారు? గూగుల్ కంపెనీ సీఈఓ సుందర్ పిచ్చై మనవాడే, మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓ సత్య నాదెల్లా మనవాడే, అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్, ఐబిఎం సీఈఓ అరవింద్ కృష్ణ, యూట్యూబ్ సీఈఓ నిల్ మోహన్, పాలో ఆల్టో సీఈఓ ముఖేష్ అరోరా, అరిస్టా సీఈఓ జయశ్రీ ఉల్లా, వీళ్ళందరూ మన వాళ్లే. నాసాలో వేలాది భారతీయ సైంటిస్టులు, సిలికాన్ వ్యాలీలో ఇంజనీర్లు 1/3 వంతు మన వాళ్లే. 2025 ఫోర్బ్స్ ఏఐ 50లో 25 స్టార్టప్లు 60% ఇండియన్ ఇమిగ్రెంట్ ఫౌండర్ చేత స్టార్ట్ అయ్యాయి. ఇండియన్ టెక్ టాలెంట్ అమెరికా ఎకనామీకి $198 బిలియన్ జోడిస్తుంది. మరి ఇక్కడ ఎందుకు ఆగిపోలేదు? అమెరికా వాడికి మార్కులతో అవసరం లేదు, బుర్రలో ఉన్న మ్యాటర్ కావాలి. మన సిస్టమ్ అడిగేది నీకు ఎంసెట్ లో ర్యాంక్ ఎంత, ఇంటర్ లో మార్కులు ఎన్ని వచ్చాయని మాత్రమే అడుగుతారు. అంటే నీ దగ్గర టాలెంట్ ఉందా లేదా అని మాత్రం ఎవరు గమనించరు. ఐఐటీల నుండి బయలుదేరే స్టూడెంట్లు 1/3 వంతు విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఇది మన దేశంలో పడుతుంది, కానీ చెట్టు మాత్రం అమెరికాలో ఎదుగుతుంది. ఫలాలను అమెరికా వాడు తింటున్నాడు. మరి దీనికి బాధ్యులెవరు? ప్రభుత్వాలు ఎంత ఘోరంగా ఫెయిల్ అయ్యాయో చూడండి. 26 ఏఐ సమ్మిట్ లో గల్గోటియా యూనివర్సిటీ వాళ్ళు ఒక రోబో కుక్కను తీసుకొని వచ్చారు. ఇది మా స్టూడెంట్ తయారు చేశారని చెప్పారు. అది తీరా చూస్తే అది చైనా యూనిటరీ రోబో. Orion, you need to meet Orion, and this has been developed by the Center of Excellence at the Galgotias University. कि उस रोबो डॉग पे उसकी ब्रांडिंग ऊपर ही है, हमने वो ब्रांडिंग चेंज नहीं की, तो हम कैसे क्लेम कर सकते हैं कि ये हमने मैन्युफैक्चर किया है? ये ఒక యూనివర్సిటీ స్థాయిలో ఉండి సొంతంగా ఏం చేయలేక చైనా రోబో కుక్కను తీసుకొని వచ్చి ఇది మేక్ ఇన్ ఇండియా అని ఫేక్ ప్రమోషన్. ఇది మన భారతదేశానికి ఎంత బాధాకరమైన విషయము. ప్రపంచం ఎవల్యూషన్ ని తయారు చేస్తున్నాయి, చైనా రోబోట్లను, జపాన్ హై స్పీడ్ ట్రైన్స్, కానీ మనం వాళ్ళు తయారు చేసిన వాటిని వాడుతున్నాం. ఇండియాలో ఎక్కువ శాతం చైనా మేడ్ ఫోన్లు, చైనా మేడ్ ఎలక్ట్రానిక్స్, అమెరికా సాఫ్ట్వేర్ ని మనం వాడుతున్నాము. ఇతర దేశాలు జీడీపీలో ఇన్నోవేషన్ కోసం ఎంత పెడతాయో తెలుసా? మరి మన దేశం కేవలం 0.64% మాత్రమే. విగ్రహాలు కట్టడానికి, ఎలక్షన్ లో పబ్లిసిటీ కోసం వేల కోట్లు ఖర్చు పెట్టే నాయకులు, ఎన్నో కాలేజీల్లో ల్యాబ్స్ లేవు, స్టూడెంట్స్ కి ప్రాజెక్టుల కోసం ఫండింగ్ ఇవ్వడానికి కూడా చేతులు రావా?